ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో రచ్చ కొనసాగుతోందా? నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారా? రోడ్డెక్కి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా? ప్రొద్దుటూరు అభ్యర్థి నేనే అంటూ ఒకరు, కాదు నేనంటూ మరొకరు, అసలు ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదంటూ మరొకరు, ఇలా అధిష్టానం ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారా? పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అధినేత చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా నేతలు ఏమాత్రం పట్టించుకోవటం లేదా? అధికార పార్టీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడానికే ఏకమవుతున్నారా? ఫలితంగా కార్యకర్తలలో అయోమయం, గందరగోళం, అసహనం కనిపిస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకుల భావన. మరి ఆ నియోజకవర్గం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈరోజు తెరతాట రాజకీయం చూడండి. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో పరిస్థితి గందరగోళంగా మారింది. పూటకు ఒక ప్రకటన, రోజుకొక ఆరోపణతో నేతలు రోడ్డెక్కుతున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు శృతి మించుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నాకే అంటూ ఒకరు, అధిష్టానం తన పేరుని ఖరారు చేసిందని ఇంకొకరు, టికెట్ అడిగేవారికి పార్టీలో సభ్యత్వమే లేదంటూ మరొకరు, ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రకటనలతో రచ్చకెక్కుతున్నారు. సోషల్ మీడియాలోనూ దూషణల పర్వం మొదలుపెట్టారు. దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో పార్టీని బలోపేతం చేసేందుకు నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వాటిని నేతలెవరూ పట్టించుకోవడం లేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న తాపత్రయం తప్ప పార్టీ బజారున పడుతోందన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎం లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడులు ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా అధిష్టానం మెప్పు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అధిష్టానం దృష్టిలో పడేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు శృతి మించుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకే టికెట్ అంటూ ఇటీవల వాల్ పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ కడప జిల్లా పర్యటన సందర్భంగా తనకు హామీ ఇచ్చారని చెబుతూ గత కొద్ది రోజులుగా దూకుడు పెంచుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అధిష్టానం ఎవరికీ టికెట్ ఖరారు చేయలేదని ప్రవీణ్ ఇలా పోస్టర్లు వేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నేతగా తనకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతూ దూసుకుపోతున్నారు. కాగా ఇటీవల ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డికి ఖరారైందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఆ పోస్టుకు తనకు ఎటువంటి సంబంధం లేదని, అది ఫేక్ అంటూ స్వయంగా కొండారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. దీనిపై లింగారెడ్డి స్పందిస్తూ వరదరాజులరెడ్డికి ఆయన కుమారుడు కొండారెడ్డికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వమే లేదని తేల్చి చెప్పారు. వారికి ఎలా టికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలా ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వివాదాన్ని రాజేస్తూనే ఉన్నారు. మరోవైపు సీఎం సురేష్ నాయుడు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో టికెట్ను సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే టికెట్ సాధించేందుకు ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేసుకోవడం సమంజసమే, సర్వసాధారణమే. అయితే పార్టీ పరువు బజారున పడేలా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదని పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్న మాట. పార్టీ బలోపేతానికి ఒక నేత ప్రయత్నిస్తే మరొకరు అడ్డుకోవడం అనేది మంచి సంప్రదాయం కాదు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వరదరాజులరెడ్డి నగరంలో విస్తృతంగా చేపడుతున్నారు. దానికి ఇతర నేతలు సమర్థించుకోకపోయినా విమర్శలు చేయడం, కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. మరొకరు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తే దాన్ని కూడా విమర్శిస్తూ అక్కడికి వచ్చిన వారు ఎవరూ టీడీపీ కార్యకర్తలు కాదని ఆరోపిస్తూ పైత్యాన్ని ప్రదర్శించుకోవడం ఏమిటో అంతు చిక్కడం లేదు. ఒకవైపు అధినేత ఇతర నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నా ప్రొద్దుటూరు నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని పటిష్టపరచడం పక్కన పెడితే నిత్యం ఒకరిపై ఒకరు ఏదో ఒక ఆరోపణలు చేసుకోవడంతోనే కాలం గడుపుతున్నారు.
ప్రొద్దుటూరులో ఎవరిని పోటీకి నిలబెట్టాలి అనే అంశం అధిష్టానం చూసుకుంటుందని, అప్పటి వరకు నేతలందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా నేతల్లో మార్పు కనిపించడం లేదు. నేతల తీరు పార్టీ శ్రేణుల్లో అసహనానికి దారితీస్తోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీని పలుచన చేస్తున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రొద్దుటూరు టీడీపీ నేతల తీరు వివాదాస్పదంగా మారింది. పార్టీ అధిష్టానం చేపట్టిన అంతర్గత ఐవీఆర్ సర్వే ప్రకారం టికెట్ కేటాయించే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు జనసేన ఆమోదం కావాల్సి ఉంది. ఐవీఆర్ సర్వే నివేదిక ఇప్పటికే అధినేత చంద్రబాబు దగ్గరకు చేరిందని, ఎవరు పార్టీ కోసం పనిచేశారో, ఎవరు నటించారో, ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు సాధ్యమవుతుందో అనే అంశంపై చంద్రబాబు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని అధిష్టాన పెద్దలు చెబుతున్నారు. కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎన్ని పర్యాయాలు చెప్పినా నేతల్లో మార్పు కనిపించడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా నేతలందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.